దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడవ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి మనల్ని ప్రభు తన యొక్క ఆ రెక్కల చాటును భద్రపరిచి సురక్షితాన్ని క్షేమమును భద్రత ఇచ్చి గడిచిన 4 మాసములు తన కాపుదల ఇచ్చి 5వ మాసం మొదటి పరిశుద్ధులను మనకి ఇచ్చినందుకు ప్రభువు మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడిని తండ్రి, ప్రేమాస్వరూపి, ఆద్యంతరహితుడా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రములు చెల్లించుకున్నాం. ఈ 3వ ఆరాధన ప్రారంభిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు పాటల ద్వారా మహిమ పొందండి. ఆరాధనలు మీరు మాతో మాట్లాడండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి. వాక్య సమయంలో మీ దాసులను బలపరచండి, మాతో మాట్లాడండి. తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయం, విలువైన సమయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దీవెనకరంగా సిద్ధపరచండి. దేవా, కృప చూపించండి. ఆయన బలపరచ, మాకు దీవెనకరంగా సిద్ధపరచండి. నేను సంధించాలి, నేను ఆరాధించి, నేను కొనియాడాలి, నేను మహిమపరచాలి. తండ్రి, నీ వాక్యంతో మా జీవితాలు సరి చేసుకోవాలి. ప్రభువా, మీ కృపను మా ఎడల కృంభరించి సహాయం చేయమని యేసు ప్రభు దీవెనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ సమయంలో మనం కొన్ని పాటలతో ప్రభుని స్తుతించి ఘనపరిచి కొనియాడదాం. బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవా నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు సన్నుతింపబడినది, స్తుతింపదగినది అంటున్నాడు. అంటే ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన, మధ్యాహ్నం ఎప్పుడైనా ఎప్పటికీ ప్రభుని మనం స్తుతించడం మంచిది. ఈ సాయంకాల సమయంలో మన సియోను కైరు వారు కొన్ని పాటలు పాడి స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా వారితో కూడా కలిసి మనం ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడి మహిమపరుద్దాం.
యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు
దేవుని సంగమా, ఇంతవరకు మనం ప్రభుని పాటలతో స్తుతించడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ప్రభుకు స్తోత్రములు కలుగుగాక. ఆరాధన వాక్యానికి మనం సిద్ధపడదాం. దేవునికి ఇష్టమైనది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు చెబుతారు కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం. అట్టి ఆరాధన వాక్యం మనం విందాం. మన సంఘ కాపరి గారు ఎవరైనా జానపల్లి గారు ఆరాధన వాక్యం అందిస్తారు, మనం విందాం. క్రీస్తునామమున చెందిన మీకందరికీ ప్రభు నామమున శుభములు, వందనములు. ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయమందు మరి ఒకసారి మీ మధ్యకు మరి రావడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం ఆరాధన వాక్యం విన్నాం, మరి మధ్య రెండవ ఆరాధన విన్నాం. మరి ఇక్కడ ఎందుకు అని ఒకవేళ అనుకుంటా ఉంటారేమో, ఈ సమయంలో కూడా ప్రభు నీతో నాతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు, ధైర్యపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. చక్కని ఆరాధన పాటలు మనం పాడగలిగినాం. ఒక 20 నిమిషాలు, 15-20 నిమిషాలు ఎందుకు ప్రభుని ఆరాధించాలి అన్న ఆ యొక్క చిన్న ఆరాధన వాక్యాన్ని మనం విన్న తర్వాత అందరం కలిసి ప్రభువుని మనం ఆరాధించి ఘనపరుద్దాం. బైబిల్స్ మీ దగ్గర ఉంటే కీర్తనలు మీరు తీయాలని మనవి చేస్తూ ఉంటున్నాను కదా. 150 కీర్తనలు ఉంటా ఉన్నాయి. చక్కగా ఒక్కొక్క దినం ఒక 4-5 కీర్తనలు కూడా చదవచ్చు కదా. 127వ కీర్తన కదా, 1 గంట పడుతుంది అనుకుంటాను కదా 127వ కీర్తన. లేదండో 1 నిమిషం కూడా పట్టదు ఆ కీర్తన చదవడానికి. 119వ కీర్తన, 176 వచనాలు ఉన్న అద్భుతమైన కీర్తన. ఒక్కొక్కసారి ఒక 16 వచనాలు లేదా 24 వచనాలు చదువుకుంటా వెళ్తే కదా, చదువుకుంటా మనము వెళ్తా ఉంటే అనేకమైన ఆత్మీయ సత్యాలు మనము తెలుసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో బైబిల్స్ మీ దగ్గర ఉంటే కీర్తన 136వ కీర్తన మీరు నాతో కూడా తెరవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ కీర్తన నేను చదవటం లేదు, ఎందుకంటే నాకు సమయం కొద్దిగానే ఉంటుంది. తర్వాత చక్కని అద్భుతమైన సందేశం దైవజనులు మరి అనురోధ్ గారు మనకు అందించనంటున్నారు. తెలుగులో సోదరుడు జస్టిన్ దాన్ని తెలుగులో తర్జుమా ఇస్తాడు. ఆ వాక్యం కొరకు కూడా మనం సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాయి. సో 136వ కీర్తనలో 26 వచనాలు ఉంటా ఉన్నాయి. 26వ వచనము వచ్చే సమయానికి అక్కడ ఏం లిఖితం చేయబడిందంటే, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆకాశమందున్న దేవునికి, కాబట్టి నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఏ దేవుని గురించి అయితే చెప్తా ఉన్నానో ఆయన ఇహ సంబంధమైన దేవుడు కాదు. ఎవరిని ఆరాధించాలి అంటే నీవు నేను ఆరాధించవలసింది పర సంబంధమైన దేవుని గురించి. 1000 సంవత్సరాల క్రితం ఈ కీర్తన రాయబడింది. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఆఫ్ హెవెన్. పరమందుంటున్న దేవుడు. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యం వింటున్న విశ్వాసులారా, పరమందున్న దేవునితో నువ్వు సన్నిహిత సంబంధం కలిగిన విశ్వాసిగా ఈ వాక్యాన్ని వింటా ఉన్నావా? ఆకాశమందుంటున్న పరమందుంటున్న ఆకాశమందుంటున్న దేవుడు, నీవు ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని సన్నతించాలి అంటే ఆయన నీ హృదయంలో నివసిస్తున్న దేవుడిగా ఉండాలి. ఆయన నీ హృదయంలో నివసించాలి అంటే నీవు ఆయనను ఆహ్వానించాలి కదా. ఏమైనా బర్త్డేస్ జరిగితే, లేదా ఏమైనా వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగితే, లేదా వెడ్డింగ్ జరిగితే ఇన్విటేషన్ పంపిస్తాం. ఇన్విటేషన్ పంపిస్తేనే వాళ్ళు వస్తారు తప్పకుండా. మాట దాదాపు ఒక 10 సంవత్సరాలు పని చేసింది ఒక అమ్మాయి, ఒక స్త్రీ పని చేసింది. అందరినీ పెళ్లికి పిలిచాము, మా కుమార్ని పెళ్లికి, అయితే ఆమె కూడా పిలిచేసాము అనుకున్నాం, పిలవలేదు. ఆడ ఏం రాలేదు, మేము అడిగితే మీరు నన్ను పిలవలేదు కదా అని. తప్పకుండా పిలుపు వస్తేనే మనము వెళ్తా ఉంటాం. అదేవిధంగా ప్రియ 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 సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని పిలిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, తప్పకుండా నివసిస్తాడు.
అప్పుడే నీ స్తుతి ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటుంది. ఎక్కడ ఉంటా ఉన్నాడు? ఆకాశం మందు. మర్చిపోద్దండి, ఇది నీవు నేను ఆకాశమందుంటున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఈ యొక్క కీర్తనలో 26 వచనాలలో 26 సార్లు ఆయన కృప నిరంతరము ఉండును అని 26 సార్లు ఉంది. చక్కగా కావాలంటే తర్వాత చూడండి, కృప 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 అన్న మాటను మీరు ఒకవేళ రౌండప్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. కృప నిరంతరము. ఆయన కృప కొద్ది కాలం ఉండేది కాదు, ఆయన కృప నిరంతరము ఉండేది. ఆది యందు ఆయన కృప ఉండింది, ఈనాడు మనతో కృప ఉంటా ఉంది, రాబో దినాల్లో ఆయన కృప నిరంతరము మనతో ఉండేదిగా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. మొదటి వచనంలో కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి? ఆకాశమందుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రెండవ వచనం వచ్చే సమయానికి దేవునికి. ఎవరు దేవదేవుడు? ఆకాశమందుంటున్న దేవుడు. దేవదేవుడు ఆకాశమందుంటున్న దేవదేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు. ఆకాశమందుంటున్న దేవుడు ఎవరు? మూడవ వచనం వచ్చేటప్పటికి అంటాడు, ప్రభువుల ప్రభువుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది పరలోక దూతల సమూహము. అందుకే యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, నేను ప్రభువుని చూచితిని. ఒక పక్కనేమో నిరుత్సాహంలో ఉన్నాడు, ఒక పక్కనేమో బాధలో ఉన్నాడు. కానీ అదే సమయంలో ఆకాశమందున్న దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యే. ప్రియ దేవుని సంగమా, ఆయన నీకు నాకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన తన స్వరాన్ని నీకు నాకు వినిపించే దేవుడు. ఆయన నీతో నాతో సహవాసము చేసే దేవుడు. అందుకే యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో నేను ఆయనను చూచి తిని, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైన దేవుని నేను చూచి తిని అంటా ఉన్నాడు. మహాదూతలను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఎవరెవరు ఆయనను స్తుతిస్తా ఉన్నారో ఆ విషయాలు. ప్రియ దేవుని సంగమ, దూతల ఘనము ఆయనను స్తుతిస్తున్న ఆయన నీ స్తుతుల మీద నా స్తుతుల మీద ఆసీనుడు కావాలని ఆశిస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఎందుకు అంటే తన స్వరూపంలో నిన్ను నన్ను చేశాడు. ఎందుకంటే మన పాపముల నుంచి మనల్ని విముక్తి చేసి పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకు మన స్తుతుల మీద ఆసీనుడు కావాలనుకుంటున్నాడు అంటే ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలం కాబట్టి మన స్తుతుల మీద ఆయన ఆసీనుడు కావాలని ఆశ. ఎందుకు ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం సంధ్యావేళ క్లుప్తంగా ఒక 10 నిమిషాలు ఎందుకు ఆ ప్రభువుని మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ 136వ కీర్తనలో 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, అదంతా ధ్యానించడానికి మనకు సమయం లేదు, కానీ ఆయన కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా 5వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండెను, ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. 8వ వచనం, పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆ తర్వాత 9వ వచనంలో, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను కలగ చేసెను. ఆయన కార్యము జరిగించేవాడు, ఆయన కృప నిరంతరము ఉంటా ఉన్నది. అడిగామా మనము? నీవు నేను అడిగి, నీవు నిన్ను నన్ను తన స్వరూపంలో ఆయన చేయకముందే సౌందర్యాన్నంతా మానవుని కొరకు ఆయన చేసి ఉంచిన దేవుడిగా ఉంటుంది కదా. ఓ ఎట్లా నక్షత్రం చూడండి అంటాడు, అందుకు దాన్ని చూడండి, ద లైట్ చూడండి, ఇవన్నీ చెప్తా, ఆ చెట్టును చూడండి అంటా ఉంటాం కదా. కొంతమంది టూరిస్ట్ వెళ్ళిపోతా ఉంటారు. ఈ మధ్య వచ్చి చాలా మంది టూరిస్ట్ ఇక్కడనే ఇరుక్కొని పోయారు, మరి వెళ్ళలేకపోతే మరి తర్వాత వాళ్ళని పంపించారు. చాలా మంది వెళ్ళి కొన్ని ప్రాంతాలను చూస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు ఆ నదులు ఎక్కడ మొదలైతే అవి పోయి చూస్తూ ఉంటారు. నేను వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళిన కుటుంబం ఆ నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు విన్నాం. ఓ ప్రాంతానికి వెళ్తేనంట
అక్కడ కొంతమంది కదా, మనమైతే స్టవ్ అంటియాలా, బియ్యం పెట్టాలా, ఆ బియ్యం నీళ్లు పోయాలా, అప్పుడే అన్నం తయారైపోతుంది. అక్కడంటే వాళ్ళకి ఏమి స్టవ్లు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ పారుతున్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బియ్యం తీసుకుపోయి దాంట్లో అక్కడ పెట్టేస్తే చాలా అంత చక్కగా అన్నం అయిపోతుంది. అంటే అక్కడ అంత ఉడుకుతూ ఉంటాయంట నీళ్లు కదా. అవన్నీ చూడడానికి ప్రజలు వెళ్తారు. అంత సౌందర్యం, కొన్ని ప్రాంతాలను చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఆ ప్రభువు ఆయన కార్యాన్ని, వాటిని చేసిన దేవుడు నిన్ను నన్ను తన వాటినన్నిటినీ మాట ద్వారా చేశాడు. నిన్ను నన్ను ప్రభు తన స్వరూపంలో వచ్చి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు. సో మొదటిది, ఆయన కార్యం జరిగించే దేవుడు కాబట్టి నీవు నేను ఆయనను స్తుతించవలసిన వారంగా. రెండవ విషయానికి వచ్చే సమయానికి 13వ వచనము 13, 14, 15 వచనాలు వచ్చేటప్పటికి ఆయన నీకు నాకు సహకారిగా ఉండే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆ విషయాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 14, ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసిన, లేదా 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. సహాయం రెండవది, మొదటిదేమో ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు, ఆయన నీవు నేను స్తుతించావు. రెండవది, ఆయన సహకారిగా ఉండే God who will be available in our needs. మన అవసర సమయంలో ఆయన మనకు సహకారిగా కదా. ఇశ్రాయేలు ప్రజలు బయటికి నడిపించాడు, వెళ్ళిపోవడం వాళ్ళకి సమస్య వచ్చేసింది, విడిచిపెట్టలేదంటో. సముద్రాన్ని ఆరిన నేలగా చేసి వారిని ఆయన దాటించిన దేవుడిగా, అంతేకాదండి శత్రువును అణిచివేసిన దేవుడిగా ఉంటాం. శత్రువును ఆ యొక్క సముద్రంలో ముంచివేసిన దేవుడిగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంటా ఉంది. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ఆయన కృప అధికంగా ఉంది కాబట్టే కదా ఆయన ఇంగ్లీష్లో హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అన్న, ఆయన యొక్క ప్రేమ గురించి లేదా ఆయన దయను గురించి, ఆయన కృపను గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటున్నాం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. మొదటి, ఆయన కార్యం జరిగించే దేవుడు అని చూసాం. రెండవది, ఆయన సహకారిగా ఉండే దేవుడు అని చూసాం. మూడవది, ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి 16వ వచనం, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గంగా, అరణ్యం అంటేనే కదా ఈ మధ్య మనం బయటకు రాత్రిపూట కొంచెం లైట్ లేకపోతేనే కదా సెల్ ఫోన్ లైట్లు వేస్తూ ఉంటాము, జాగ్రత్తగా వెళ్తూ ఉంటాము కదా. మేము చాలా కాలం, దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం నుంచి మేము అక్కడ ట్రైబల్ ఏరియాస్కు మరి ఇండియన్ రైట్స్ కమిషన్ తరఫున మేము వెళ్ళేవారు. ఒక 30 years బ్యాక్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది, కాలు కింద పెడితే ఏదైనా విషపురుగు వస్తుందో ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఆదిలాబాద్ సైడ్ మంచం మీదనే కూర్చున్నాం. ఇంకా రాత్రి మీటింగ్ స్టార్ట్ కావాలి. ఆ మిషనరీ అంటా ఉన్నాడు, అన్నా మీరు అక్క ఇద్దరు కిందికి దిగొద్దండి. ఎందుకు దిగొద్దయ్యా, కాలు కింద పెడతాం అంటే, లేదు మీరు దిగొద్దండి, కొంచెం ఉండండి అన్నాడు. అంతే కర్ర తీసుకున్నాడు, అక్కడ దబ కొడతా ఉన్నాడు. ఏమంటే కింద పాము ఉన్నది కదా. ప్రియ దేవుని సంగమ, అనేక సార్లు ప్రభు క్షేమంగా మనల్ని నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అరణ్యంలో ఎన్ని విష పురుగులు ఉన్నాయో, కానీ ఉదయము మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ యొక్క బబులోనులో ఉంటే ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఉంచిన ప్రభు వారి వెంట ఉన్నట్టు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన దేవుడు నిన్ను నన్ను కదా. నీవు నేను పాపమనే మార్గంలో నడుస్తూ వచ్చాం. ఆ యొక్క నిత్య అగ్నిగుండానికి వెళ్ళే మార్గంలో నీవు నేను ఉండినాం. కానీ ఆ మార్గం నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చి, నేనే మార్గము సత్యం, ఈ మార్గంలోనికి రండి, ఇది ఇరుకుగా ఉంటుంది కానీ
ఇదిగో రమ్యమైన ఆ యొక్క నివాసములు కలిగిన నిత్య నివాసం కలిగిన దగ్గరికి నేను నడిపిస్తానని చెప్పిన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ఆయన నిన్ను నన్ను పాప మార్గములో నుంచి విడిపించి సత్య మార్గంలోనికి నడిపించినందుకు నేను ఆయనకు కృతజ్ఞులుగా ఉండవలసిన కృప చూపించాడు కాబట్టి ఆయనను స్తుతించి ఘనపరచవలసిన వారంగా ఉంటా ఉన్నాము కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, రాజాది రాజుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో 4వ విషయం, 2 విషయాలు ఉన్నాయి, ఒక 3-4 నిమిషాలు నేను ముగించేస్తాను. 4వ విషయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆయన మన పక్షముగా యుద్ధం చేసే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి 17వ వచనం నుంచి 22వ వచనము వరకు గొప్ప రాజులను హతము చేశాను. 18 ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేశాను. 19వ వచనం అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. 20వ వచనము బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ప్రియ దేవుని సంగమ, ఈ గొప్ప రాజులను ఎలాంటి ఇది లేకుండా ఆయన మన పక్షంగా ఆయన యుద్ధం చేసిన దేవుడికి. అందుకే అన్నాడు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వారు పరిగెత్తి పోతానే ఉన్నారే కానీ ఆఖరికి ఐగుప్తీయులు అంటాడు యెహోవా వారి పక్షమున యుద్ధము చేసి పారిపోదాం అన్నాడు. ప్రభు నీ పక్షంగా కదా. వాడు సాతాను కూడా అయిపోయింది, ఇదిగోనే వాడిని జయించాను అనుకున్నాను, కానీ ఆయన శిలువ మీద వాడిని ఓడించి మనకు విజయం ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. రాజులైన యాజక సమూహంలో మన పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. 24వ వచనము వచ్చే సమయానికి మన శత్రువుల చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడిగా, సాతాను బంధకముల నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. శరీర క్రియల నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. పాప కూపంలో నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించిన దేవుడిగా చెప్తావా ఇద్దరం, ప్రభువా నా పక్షంగా యుద్ధం చేసి సాతానును ఓడించి నన్ను అపవిత్రుడైన నన్ను పవిత్రుడిగా చేసావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నావా? ఆఖరిగా 5వ విషయం 25వ వచనంలో ఆయన ఆహారం ఇచ్చి దేవుడిగా ఉంటున్నాడు. చూడండి 25వ వచనం 136వ కీర్తన, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఆహారము ఇచ్చి మనల్ని పోషించే దేవుడు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు సాక్షాత్తు పలికిన మాటలు 35వ వచనంలో అంటాడు, జీవాహారము నేనే. ఆయన 48-49 వచనంలో నేనే జీవాహారము నేనే అని ప్రభు అక్కడ పలికిన మాటలు మనకు కనిపిస్తానాడు. ఇశ్రాయేలు ప్రజలకు మన్నానిచ్చాడు 40 సంవత్సరాలు. అక్కడ అంటాడు వారు మన్నాను తిని చనిపోయారు, కానీ ప్రభు నీకు పరసంబంధమైన ఆహారాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆహారము జీవమును నీకు ఇవ్వడమే కాకుండా పరమునకు చేర్చే ఆహారంగా ఉంటా ఉన్నది. నంబర్ 1, ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన కార్యం జరిగించే దేవుడు, మన పట్ల కార్యాలను సఫలం చేసే దేవుడు. 2వది, ఆయన మనకు సహకారిగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు. 3వది, ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడిగా. అందుకే క్రీస్తులో నిద్రించిన గొప్ప దైవ సేవకుడు మాస్లోమని గారు అంటాడు, నడిపించు నా నావ నడి సాంద్రమున్న దేవ. అద్భుతమైన పాట. ఆ పాటను అనేక భాషల్లోనికి కూడా నాట్ ఓన్లీ మన భారతదేశంలో భాషలు, అనేక దేశాల్లో కూడా ఆ పాట ఈనాటికి కూడా అనేక హృదయాలను మార్చిన పాటగా ఉంటుంది కదా. అనేక ప్రభువా ప్రార్థించడం మర్చిపోయాను, నీ సహాయాన్ని మర్చిపోయాను, ఇదిగో నా నావను నడిపించు అనే పాటలో అతను లిఖితం చేశాడు. 3వ విషయం, ఆయన నిన్ను నన్ను
నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. 4వ విషయం, ఆయన నీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేసే యుద్ధ శూరుడిగా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఎర్ర సముద్రం నుంచి బయటకు వస్తేనే యుద్ధ శూరుడు యెహోవా అని వారు గానం కూడా చేశారు. 5వ విషయం, ఆయన ఆహారం ఇచ్చి పోషి, ఇహలోక సంబంధమైన ఆహారము ప్రభు ఇస్తా ఉన్నాడు. దానికంటే నీకు నాకు ఆయన జీవాహారాన్ని ఇచ్చినాం. జీవాహారాన్ని భుజిస్తున్న విశ్వాసిగా ఈ సాయంకాలం సంధ్యావేళ వాక్యాన్ని వింటా ఉంటే నీవు నేను కీర్తనకారుడు పలికినట్లు కదా. 135వ కీర్తనలో మీరు చూస్తే 135వ కీర్తనలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే యెహోవాను స్తుతించుడి అన్న మాట ఉంది. 135వ కీర్తన 19-20 వచనాల్లో చూస్తే యెహోవాను సన్నుతించుడి అని ఉంది. 136వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆకాశమందున్న దేవునికి నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరికి చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువుల ప్రభువుకు చెప్తావా నాయన, నువ్వు ప్రభువులకు ప్రభుడవు నాయన, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన దేవుడవు. ఇదిగో నీవు నా కార్యాలను సఫలపరుస్తున్న దేవుడవు, నాకు సహకారిగా ఉన్న దేవుడవు, నన్ను నడిపిస్తున్న దేవుడవు, నా పక్షంగా యుద్ధం చేసే దేవుడవు. ఇదిగో ఆహారము, నీ జీవాహారాన్ని ఇచ్చి నన్ను పోషిస్తున్న దేవుడవు. ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇదిగో నీవిచ్చిన రక్షణ పాత్ర నా దగ్గర ఉంది ప్రభువా. ఇదిగో ఈ రక్షణ పాత్రలో నా స్తుతి ఆరాధన నీకు సువాసన. ఏమిస్తా ఉన్నావు? సువాసనగా ఇయ్యాలంటే ఇదిగో దాంట్లో ఆ సాంబ్రాణి బోలవే సువాసన వస్తా ఉంది, కానీ నీ హృదయంలో ఉండే స్తుతి ఆరాధన ఆయనకు సువాసన కలిగిస్తూ ఉంటుంది. ఆ సువాసన అనే స్తుతి ఆరాధన నీ అంతరంగంలో నుంచి వెళ్ళాలి అంటే నీ బాహ్య శరీరమే కావచ్చు, అంతరంగము అంత పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే సువాసన యాగంగా నీ స్తుతి నా స్తుతి వెళ్తావు. 5 ప్రాముఖ్యమైన విషయాలు ఒకవేళ వింటే ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని నీవు నేను ఈ వాక్య ప్రకారం నీవు నేను ముందుకు మనము కొనసాగుదాం. వాక్యము విన్న మనము వాక్య ప్రకారం ప్రభువుని ఆరాధించి గణపరుద్దాం. మరి సమయంలో మరి కొద్ది సమయం అందరం కలిసి ప్రభువుని మనం స్తుతించి గణపరుద్దాం. ఒకవేళ మీ గృహాల్లో మీరు ఉంటా ఉన్నారు కదా, సంఘంలో అయితే ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తుంటే అందరం ఆమేన్ అని మనం చెప్పేవారం. ఆ తర్వాత అందరం కలిసి కూడా ప్రభువుని ఆరాధిస్తున్న వారం. ఈ సమయంలో కలిసి ఆరాధిస్తాం. నీ గృహంలో నుంచి నీ హృదయాలలో నుంచి సువాసన యాగంగా ప్రభువుకు స్తుతి ఆరాధన వెళ్ళాలి. మరి యొక్క గృహం నుంచి సువాసన యాగంగా స్తుతి ఆరాధన, మా గృహంలో నుంచి సువాసన యాగంగా స్తుతి ఆరాధన ప్రభువుకు వెళ్ళాలి. చిన్న పిల్లల స్తుతి ఆరాధన, యవనస్తుల స్తుతి ఆరాధన, పెద్దల స్తుతి ఆరాధన ఆయన ఆలకించే దేవుడిగా. నీకు ఏ బలహీనతనే నాకు తెలియదు, కానీ నీ బలహీనతల యందు ఎప్పుడైతే నువ్వు ప్రభువుని స్తుతించడం మొదలు పెడతావో నీ బలహీనతలను తొలగించగలిగిన గొప్ప దేవుడు, నడిపించే దేవుడు నీకు సాయం. కాబట్టి కలిసి అందరం కలిసి ఒక 3-4 నిమిషాలు మన కంఠాలు విప్పుదాం, ప్రభువుని స్తుతించి మనం ఘనపరుస్తాం, ప్రభువుని ఆరాధించండి. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. కొద్ది సమయం ప్రభువుని అందరం కలిసి ఆరాధించగలిగినాం. 2 స్తుతి పాటలు పాడి ప్రభువుని స్తుతించి గణపరుద్దాం కదా. ఆ స్తుతి ఆరాధన పాటల సమయంలో వీలైతే నిలబడి ఆ పాటలు మనం పాడదాం, చప్పట్లు కొడుతూ ప్రభువుని మనం స్తుతించి గణపరుద్దాం. మనకుంటున్న సమస్యలు ఇంతకనే వారు ఆరాధించాం కదా ప్రభువుని. ఆయన సహకారి అయిన దేవుడు, కార్యం జరిగించే దేవుడు, నడిపించే దేవుడు, యుద్ధం చేసే దేవుడు, ఆహారము జీవాహారం ఇచ్చే దేవుడు కదా. కాబట్టి అన్నీ మర్చిపోతాం, ప్రభు కేంద్రీకరణ ప్రభు మీద పెడతాం. వాక్యం వినక ముందర ఒక 2 స్తుతి పాటలు పాడి సంతోషంగా ఆనందంగా కదా, ఉత్సాహంతో ఉల్లాసంతో
ఆ ప్రభువుని మనం స్తుతించి ఘనపరుస్తాము అన్నవారు చెప్పలు కొట్టి ప్రభుని ఒకసారి స్తుతించండి. ఆ యవనస్తు మరి ప్రత్యేకంగా సోదరుడు జాన్ గారు ఈ దినం మన 3వ ఆరాధనలో పాటలు మన నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన పాటలు కూడా వారు నడిపిస్తూ వారితో కలిసి మనం కూడా ఏకీభవించి ఆ పాటలు పాడి ప్రభుని మనము స్తుతించి ఘనపరుస్తాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగిన ఒక 2 స్తుతి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి సమయం ప్రత్యేకంగా నాయన మీరు మా పక్షంగా ఉండే దేవుడవు నాయన, మాకు సహాయం చేసే దేవుడవు నాయన, మమ్మల్ని నడిపించే దేవుడు, మా పక్షంగా యుద్ధం చేసే దేవుడవు, మా వెంట ఉండే దేవుడవు నాయన, ఆహారం ఇచ్చి పోషించే దేవుడు. ఇది మహామహుని కుటుంబములుగా కలిసి మా గృహాల్లో మా హృదయాంతరంగంలో ఉండే స్తుతి ఆరాధన మీకు జిహ్వాఫలంగా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆయన నా సంగీతం బలమైన కోటయును జీవాధిపతియు ఆయన జీవితకాలములో స్తుతించదము. సాంగ్ నెంబర్ 17, సాంగ్ 17వ పాట. ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. భక్తుల మొరలు విని, భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన కరములు తటి నిత్య స్తుతించెదను, కరములు తటి నిత్య స్తుతించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదను. రాకడలు ప్రభువు నిత్యముందును, రాకడలు ప్రభువు నిత్యముందును. కృక్కిదము స్తుతితుము పొగడెదము, కృక్కిదము స్తుతితుము పొగడెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము.
4వ పాట ఆరాధించదా, స్తుతి చెల్లించదా, స్తోత్రం చేసదా, హృదయం అర్పించదా పాట పాడదాం. సాంగ్ నెంబర్ 24. ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయం అర్పించేదా. ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయం అర్పించేదా. యేసయ్యా నీవే నా రాజు గదా, యేసయ్యా నా హృదయాన్ని నేలేది నీవే గదా. యేసయ్యా నీవే నా రాజు గదా, యేసయ్యా నా హృదయాన్ని నేలేది నీవే గదా. ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయం అర్పించేదా. ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయం అర్పించేదా. నరునికి దేవునికి పాప వివాదము తొలగించేదెవరు, ఒప్పించేదెవరు. నరునికి దేవునికి పాప వివాదము తొలగించేదెవరు, ఒప్పించేదెవరు. దేవుని మనిషిగా మనిషికి దేవుడు
ప్రభువుని ఆత్మతో సత్యంతో స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయిపోయిందని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా, ఇంట్లో ఉన్నాం కదా, ఇక మరి ఏదో పనుల మీద వెళ్ళిపోవద్దండి కదా. వాక్యం కూడా ఉంటా ఉంది కదా, సాయంకాలం వస్తాయి. ప్రత్యేకంగా మనం హిందీ ఆరాధన, కానీ హిందీ ఆరాధన 4వ ఆరాధన 2 కలిపి 3వ ఆరాధనగా మనం పెట్టాం. ప్రత్యేకంగా హిందీ ఆరాధన ప్రతి ఆదివారం జరిపించుకోవడానికి పాస్టర్ రూబెన్ గారు, వారి కుటుంబము, మరి సోదరుడు అనురోధ్ గారు ఎంతో సహాయపడుతున్నారు కదా. కేవలం మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ కేవలం ఒక తల్లి ఒక కుమారుని బట్టి, ఇప్పుడు ఆ కుమారుడు వేరే దేశంలో ఉంటా ఉన్నాడు, ఆ తల్లి వచ్చేదే కానీ తెలుగు ఆరాధనలో కూర్చుండేది. ఆ అబ్బాయి కొరకు నేను ఇంగ్లీష్ మాటలు మాట్లాడేవాడిని, కానీ ఆ తల్లిని ఆమె ఎంత సంతోషంగా ఉండేదంటే ఆమెకి ఏమైనా అర్థమవుతుండేది లేదు. పాస్టర్ సాబ్ బోధ అచ్చా బాత్కర్ అంటుండే, ఆమెకి తెలుగు రాదు అసలు, కానీ ఆమె అనేది చాలా మంచిగా మాట్లాడారు, నాకు సంతోషమైంది అని చెప్పేది. వారి కొరకని హిందీ ఆరాధన మొదలు పెట్టాం. ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు. ఎలా అని మళ్ళీ హిందీ ఆరాధన కంటిన్యూ చేసాం. ఇప్పుడు దాదాపు డెఫినెట్గా ఒక 40 మంది కంటే పైగా హిందీ ఆరాధనకు వస్తున్నారు. తెలుగులో తర్జుమా ఉంటుంది. మరి కరోనా వ్యాధి ఇవన్నీ వెళ్ళిపోయినది, ఈ యొక్క వైరస్ వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి హిందీ ఆరాధన తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ దినము 3వ ఆరాధనలో మాట్లాడడానికి సోదరుడు అనురోధ్ గారు సిద్ధంగా ఉంటున్నారు. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ అనురోధ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ minister the word of God in our third service. You are not only speaking here, but sometimes in the youth meeting also, in other services also, you are coming and preaching. We are getting blessed by your word also. మరి ఈ సమయంలో వారు వాక్యం అందించడానికి వస్తూ ఉంటున్నారు కదా. వారు తప్పకుండా మీ టీవీలలో, మొబైల్ ఫోన్లలో కనిపిస్తే ఒకసారి చప్పట్లు కొట్టండి. వారు చూడలేరు కానీ మీరు వారిని అభినందించినందుకు ప్రభు తప్పకుండా మిమ్మల్ని కూడా ఆయన దీవించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. వాక్యం విందాం. ప్రత్యేకంగా యవనస్తుడు జస్టిన్ చక్కగా తెలుగులోనికి వారు తర్జుమా చేస్తారు. వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. Please turn with me in your Bibles to 2 Corinthians chapter 1. ఈ బైబిల్ తెరిచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి రండి. And we'll read from verses 8 to 11. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. We do not want you to be uninformed, brothers, about the hardships we suffered in the province of Asia. We were under great pressure, far beyond our ability to endure, so that we even despaired of life. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మాయందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదు మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. He has delivered us from such a deadly peril and will deliver us. On him we have set our hope that he will continue to deliver us. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. So Paul here is telling to the Corinthian church about a situation that he and his fellow workers faced in Asia. పౌలు ఇక్కడ తాను అతనితో పాటు ఉన్నటువంటి అతని సహచరులు ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆసియాలో అతను ఎదుర్కొన్నటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిని గురించి అతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. And he uses words like it was great pressure, far beyond our ability to endure. చూడండి, అక్కడ కొన్ని పదములు ఆయన ఉపయోగిస్తున్నాడు. ఆ పదాలు ఎలా ఉన్నాయంటే ఇది మా సామర్థ్యానికి మించింది, లేకపోతే మేము దీనిని మొయ్యలేము, దాని భారం వల్ల మేము కృంగిపోయాము అని అక్కడ అతను చెప్తూ ఉన్నాడు. Though we don't know exactly what they went through, but it was something that they felt that they will die, they will not go through that situation. వాళ్ళు ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా తెలియదు, కానీ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఇంకా ఈ పరిస్థితిలో నుంచి మేము దాటి ముందుకు వెళ్ళడం, మేము బయటపడతాము అనేటువంటి ఒక నిరీక్షణ మాకు లేదు, లేకపోతే దీంట్లో మేము బయట పడలేమో, మేము ఇంకా చనిపోతాము అని వాళ్ళకి అనిపించినట్లుగా మనకి మాటల ద్వారా అర్థమవుతుంది. And in verse 9 he goes on to say that this situation happened so that we will not trust in ourselves, but in our God who raises the dead. 9వ వచనంలో కనుక మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, ఆ పరిస్థితిలో మా మీద మాకు ఎంత మాత్రం నమ్మకం లేదు,
అయితే మాకు దేవుని యందు నమ్మకం ఉంది. దేవుని కొరకు అతడు చెప్పినటువంటి పదాన్ని ఇక్కడ గనక మనం ఉపయోగించినట్లయితే, మృతులను సజీవులుగా లేపు దేవుని యందే తప్ప అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించినట్లుగా పౌలు మనం చూస్తున్నాం. Though from their perspective, this situation was like death, nothing they could do. But they trusted in their God, our God, who raises the dead. చూడండి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, ఇంకా వాళ్ళంతట వాళ్ళుగా ఆ పరిస్థితిలో వాళ్ళు ఆ పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళలేరు. కానీ దేవుడు మాత్రమే ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి వాళ్ళని విడిపించగలడు అని చెప్పి దేవుణ్ణి గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూసినప్పుడు, మృతులను లేపు దేవుని యందే మా నమ్మకం ఉంచాము అని చెప్తున్నాడు పౌలు. And in verse 10, he goes on to say that God delivered them. He delivered us from such a deadly peril, and he will deliver us in future also. 10వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు, అంత గొప్ప శ్రమ నుంచి, లేకపోతే అంత గొప్ప కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక ముందుకు కూడా ఆయన మమ్మల్ని తప్పిస్తాడని చెప్తున్నాడు పౌలు. It was like, think about the people of Israel when they were in the Egyptian bondage. ఇది ఎలాంటిదంటే, ఇశ్రాయేల్ ప్రజల గురించి మీరు ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు ఏ విధంగా మరి ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నారో ఆ యొక్క పరిస్థితి లాగా ఇది మనకు అనిపిస్తుంది. In their dreams also, they would have not been able to think that they can one day get out of this bondage. ఆ యొక్క ఐగుప్తు చెరలో, లేకపోతే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కనీసం వాళ్ళు కలలో కూడా వాళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు అనుకుంటా, ఒక్కరోజు కూడా మనము ఈ యొక్క బానిసత్వంలో నుంచి మనము బయటకు వెళ్తాము అని ఒక్కరోజు కూడా వాళ్ళకు అనిపించి ఉండదు. But God delivered them by his mighty power. అయితే దేవుడు తన యొక్క గొప్ప శక్తి చేత వాళ్ళని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. And then in verse 11, Paul says to the church of Corinth that yes, many will give thanks for how God delivered us from this situation. 11వ వచనంలో కనుక మనం చూసినప్పుడు, పౌలు అనేకుల ప్రార్థనల వలన మాకు ఈ యొక్క విడుదల కలిగినందుకు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, మనము మా విషయమై మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు. Because even though they trusted, they prayed, it was a gift given by God. He says, for the gift bestowed on us. కాబట్టి ఇది ఆ దేవుడు వాళ్ళకి ఆ పరిస్థితిలో సహాయం చేయడం అనేది అది ఒక కృపావరం లాగా, లేకపోతే ఒక బహుమానం లాగా అది వాళ్ళకి అనిపించింది ఆ సమయంలో. Right? Many of us can connect to this situation of Paul when we feel the pressure due to various things happening in our lives. పౌలు ఎదుర్కొన్నటువంటి యొక్క పరిస్థితిని గురించి మనం విన్నప్పుడు, ఇది మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొన్నట్లుగా మనకు అనిపిస్తుంది. Sometimes it is far beyond our ability to endure. ఎందుకంటే కొన్ని సార్లు సహించటము అనేది అది మన యొక్క శక్తికి మించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. But we need to remind ourselves, like Paul reminded, that we believe in our God Jesus, who raises the dead. కానీ మనము పౌలు చేసినట్లుగా చేయాలి. ఏ విధంగా అంటే, పౌలు ఏ విధంగా చెప్పాడో, మృతులను సజీవులుగా లేపు దేవుని యందే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారి యందే తప్ప మా నమ్మకం లేదు అని పౌలు ఎలా చెప్పాడో మనం కూడా అదే విధంగా చెప్పవలసిన వారమై ఉన్నాం. There are 4 points that I want to bring to you from this passage. ఈ యొక్క వచన భాగంలోంచి 4 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. The first is, if you're writing, write it. Troubles are times to be together. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మొట్టమొదటి ఏంటంటే, కష్టము అనేది వచ్చినప్పుడు అది కష్ట సమయము అనేది మనము కలిసి ఉండేటువంటి సమయంగా అది ఉంది. For Paul, it was him and his co-workers. They were together in this pressure. చూడండి, పౌలుని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు, పౌలు అతనితో ఉన్నటువంటి సహోదరులు లేదా సహచరులు ఆ కష్టంలో వాళ్ళు కలిసి ఉన్నారు. Take the pressure together with people. Be together. కాబట్టి ఈ యొక్క ఒత్తిడిని మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో కలిసి, మీ సహోదరులతో కలిసి పంచుకోండి మీరు. You know, it is easy to overcome discouragement. It is easy to overcome negative thoughts when we are together with our family, when we are together with people.
చూడండి, ఒత్తిడిని ఎదుర్కోవడము, లేకపోతే నిరుత్సాహాన్ని ఎదుర్కోవడము, లేకపోతే మనకు వేరే ఆలోచనలు వస్తున్నప్పుడు, నిరుత్సాహం కలిగించేటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఎదుర్కోవడం అనేది చాలా సులభం. ఎప్పుడు సులభం అంటే మన కుటుంబంతో మనం కలిసి ఉన్నప్పుడు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులతో మనం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు. When the people were trying to build the Tower of Babel in Genesis 11:6, the Lord himself said, if these people speaking one language, they have begun to do this together, then nothing will be impossible for them. చూడండి, ఆది కాండములో ఆ ప్రజలు ఎప్పుడైతే మరి బాబెలు గోపురం కడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా అనుకున్నాడు, ఒకవేళ ఈ ప్రజలు ఒకటే భాష మాట్లాడుతూ ఉన్నట్లయితే, వీళ్ళు అంతా కలిసి కట్టుగా ఈ పని చేసినట్లయితే వారు ఏం చేసినా సరే అది వాళ్ళకి సాధ్యమైపోతుంది, వాళ్ళకి సాధ్యము కానిది అనేది ఏది కూడా ఉండదు అని దేవుడు చెప్పాడు. After the Lord made man, he said in Genesis 2:18, it is not good for man to be alone. I will make a suitable helper for him. అదే విధంగా ఆది కాండం 2వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఈ విధంగా చెప్తాడు, మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి కొరకు ఒక సాటి అయిన సహాయం నేను చెయ్యాలి అని దేవుడు చెప్పాడు అక్కడ కూడా. So be together with your family, not just stay together, be together. కాబట్టి మనము మన యొక్క కుటుంబంతో కలిసి ఉండాలి. వాళ్ళతో కలిసి ఉండటం అంటే వాళ్ళతో కలిసి మనం జీవించడం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళతో మనం ఉండాలి. Pray together, sing together, cook together, repair together, play together, do things together. వాళ్ళతో కలిసి ప్రార్థన చేయండి, వాళ్ళతో కలిసి పాటలు పాడండి, వాళ్ళతో కలిసి వంట చేయండి, వాళ్ళతో కలిసి ఏదైనా విషయంలో మీరు సహాయపడండి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా వాళ్ళతో కలిసి మీరు జీవిస్తూ ఉండండి. It's a great blessing to have a good family from the Lord. కాబట్టి దేవుని ద్వారా ఒక మంచి కుటుంబాన్ని మనం కలిగి ఉన్నామంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన విషయమైనది. In the book of Psalms, in Psalm 128, when it describes the blessings of the Lord, Psalm 128, 128వ కీర్తన కనుక మనం చూసినప్పుడు అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి కదా, ఆ యొక్క ఆశీర్వాదాలు చూడండి ఒకసారి. 128వ కీర్తన. I'm reading verse 1. Blessed are all who fear the Lord, who walk in his ways. You will eat the fruit of your labor. Blessing and prosperity will be yours. మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవని యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. Now you see how it goes to family. Your wife will be like a fruitful vine within your house. Your sons will be like olive shoots around your table. Thus is the man blessed who fears the Lord. ఈ తర్వాత నుంచి కనుక మనం చూసినప్పుడు కుటుంబాన్ని గురించి చెప్పబడింది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. So good family is a blessing from the Lord. కాబట్టి మంచి కుటుంబము అనేది దేవుని ద్వారా మనము పొందుకునేటువంటి ఒక ఆశీర్వాదమైనది. And in times of trouble, we need to intentionally be together, not just stay together. కాబట్టి కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మన కుటుంబంతో పాటుగా మనం కలిసి ఉండాలి, వాళ్ళతో మనం ఉండాలి. Psalm 127, 127వ కీర్తన verse 3. It talks about children. It says, sons are a heritage from the Lord. Children are blessing from him. 3వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. So there is a saying, they say that if scientists cannot find a cure for virus, parents with children will. ఒక సామెత ఉంది, అదేంటంటే శాస్త్రవేత్తలు ఒక వైరస్ కు వాళ్ళు మందు కనిపెట్టలేకపోవచ్చు, లేకపోతే దానికి చికిత్స వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఒక కుటుంబము, పిల్లలతో కలిగినటువంటి కుటుంబము, తల్లిదండ్రులు వాళ్ళు ఖచ్చితంగా ఆ వైరస్ కి మందు కనుక్కుంటారంట. That's a joke, because they are saying because parents cannot keep children in home, so they will find a cure. But that's not what Bible says. Bible says children are a blessing from the Lord. అది ఒక జోక్ గా చెప్పబడింది, ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచలేరు కాబట్టి ఆ విధంగా చెప్పారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట, పిల్లలు దేవుని ద్వారా పొందుకున్నటువంటి బహుమానంగా ఉన్నారు.
So troubles are times to be together. కాబట్టి కష్టములు అనేవి ఎందుకు వస్తాయంటే మనము మన కుటుంబంతో కలిసి మనము జీవించడానికి. Don't be alone. Share within your family. Pray. Speak the word of God. Read the word of God together. మీరు ఒంటరిగా ఉండకండి. మీరు మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. మీ కుటుంబంతో కలిసి మీ యొక్క అనుభవాలు పంచుకోండి. కుటుంబంతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు పంచుకోండి. Second point. రెండవ విషయాన్ని చూద్దాం. Troubles are times when Jesus is with us. కష్ట సమయం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న మరొక విషయం ఏంటంటే దేవుడు యేసు ప్రభువారు మనతో పాటు ఆయన ఉన్నారు. There is a saying in English, a friend in need is friend indeed. చూడండి, ఒక సామెత ఉంది ఇంగ్లీష్ లో. అది ఏ విధంగా ఉంటదంటే అవసరతలతో ఆదుకున్నటువంటి స్నేహితుడే నిజమైనటువంటి స్నేహితుడు. The psalmist says, the Lord is an ever present help in times of need. కీర్తనకారుడు అంటాడు, దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నాకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. So when the times of trouble are there, we need to know Jesus is with us. కాబట్టి కష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, లేకపోతే కష్టముల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటుగా ఉన్నారు. Psalm 46 verse 1, we can read it. 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. He is there with us, ever present help. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రతి సమయంలో కూడా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. That is why in verse 2 he says, therefore we will not fear, though the earth give way and the mountains fall into the heart of the sea, though its water roar and foam and the mountains quake with surgings. 2-3 వచనాల తర్వాత మనం చూసినట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడమని చెప్తున్నాడు. Verse 5, God is with her, she will not fall, God will help her at the break of day. 5వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. సార్, ఈజ్ ఇట్ 5th verse? 5th. యా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. 7, the Lord Almighty is with us, He, the God of Jacob, is our refuge. 7వ వచనం కనుక మనం చూసినప్పుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. So times of troubles are times when Jesus is with us. కాబట్టి కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనతో పాటుగా ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. Isaiah chapter 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయం verses 1 to 3. మొదటి నుంచి 3 వచనాలు. But now this is what the Lord says, He who created you, O Jacob, He who formed you, O Israel, fear not, I have redeemed you, I have summoned you by name, you are mine. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Verse 2, when you pass through the waters, I will be with you. 2వ వచనం, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. When you pass through the rivers, they will not sweep over you. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When you walk through the fire, you will not be burned, the flames will not set you ablaze. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. So you see, when troubles are times when Jesus is with us. కాబట్టి కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనతో పాటుగా ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. Psalm 23 verse 4, the famous verse which David said, even though I walk through the valley of shadow of death, I will fear no evil, for thou art with me, your rod and your staff, they comfort me.
మనకి బాగా పరిచయమైనటువంటి కీర్తన 23వ కీర్తన 4వ వచనము దావీదు ఈ విధంగా చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. He says, when he walks through the valley of shadow of death, when he does not know, then he will still not fear because you are with me, he says. చూడండి దావీదు చెప్తున్నాడు ఇక్కడ, గాఢాంధకారపు లోయలో, కొన్ని తర్జుమాల్లో మరణ అంధకారపు లోయలో సైతం నేను సంచరించినప్పటికీ నేను ఏమాత్రము భయపడను, ఎందుకంటే దావీదుకు తెలుసు దావీదు యొక్క దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పి. And he says that when God is with me, even though I walk through the valley, I will not live there. I will come out of it. దావీదు ఇంకా చెప్తున్నాడు, నేను ఆ యొక్క భయంకరమైనటువంటి చీకటి మరణాంధకారం కలిగినటువంటి మృత్యు లోయలో నేను ప్రయాణం చేస్తున్నా సరే నేను అక్కడ ఉండిపోను, ఎందుకంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఆయన ఆ చీకటిలో నుంచి, ఆ మరణాంధకారపు లోయలోంచి నన్ను ఆయన బయటకు తీసుకొస్తాడు. It says, when I come out, my cup will overflow. My head will be anointed. Goodness and mercy will follow me. ఆ తర్వాత వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను బయటకు వచ్చినప్పుడు నా గిన్నె నిండి పొర్లుతుంది, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయని చెప్తున్నాడు దావీదు. When the Lord was with Joseph, he went to prison. He was sold, but he rose above it and became the prime minister of Egypt. చూడండి, యోసేపుతో దేవుడు నడిచినప్పుడు యోసేపు చెరసాలలోనికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఉండిపోయాడా? అక్కడ ఆయన ఉండలేదు. ఆ చెరసాల నుంచి బయటికి వచ్చాడు. ఐగుప్తు దేశం అంతటి మీదకి కూడా ఆయన ఒక ప్రధాన మంత్రిగా, ఒక అధికారిగా అతడు నియమించబడ్డాడు. When the Lord was with Job, he came out with double portion. యోబుతో దేవుడు ఉన్నప్పుడు యోబు రెట్టింపు, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. So troubles are times when Jesus is with us. కాబట్టి కష్ట సమయములు వచ్చినప్పుడు దేవుడు మనతో పాటు ఉంటాడు. So then comes the third point. ఇప్పుడు మూడో విషయానికి వచ్చాం మనం. First, troubles are times to be together. మొట్టమొదటిగా కష్ట సమయములు అనేవి మనము కలిసి జీవించడానికి వస్తాయి. Second, troubles are times to remember that Jesus is with us. రెండవదిగా కష్ట సమయంలో వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో పాటుగా ఆయన ఉన్నాడు. Third, like Paul says, this happened so that we don't trust in ourselves, but trust in God who raises the dead. So troubles are times to trust in Jesus. మూడవదిగా పౌలు చెప్పినట్లుగా ఆ యొక్క కష్టమైన పరిస్థితి మేము ఎదుర్కొన్నప్పుడు మా మట్టుకు మేము మా మీద నమ్మకం లేకుండా కోల్పోయాం, కానీ మేము దేవుని యందు నమ్మిక ఉంచామని పౌలు చెప్పాడు. కాబట్టి మూడవ విషయం ఏంటంటే కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి అని చెప్పి. And how do we trust him? We trust him as the one who raises the dead. ఎలాగూ మనం దేవుని నమ్మాలి అంటే ఆయన మృతులను లేపేటువంటి దేవుడు అని చెప్పి మనం ఆయన నమ్మాలి. One for whom all things are possible. ఆయనకు మాత్రమే అన్ని విషయాలు సాధ్యమై ఉన్నాయి. See, this phrase raises the dead is used in Romans chapter 4. Go to Romans chapter 4. చూడండి, ఇదే మాట రోమా పత్రిక 4వ అధ్యాయంలో కూడా వాడబడింది. ఒకసారి రోమా పత్రిక 4వ అధ్యాయానికి రండి. Romans chapter 4, verse 17 to verse 20. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు రోమా పత్రిక 4వ అధ్యాయము. Here Paul is talking about Abraham. ఇక్కడ పౌలు అబ్రహామును గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. And verse 17 is the promise. It is written. It says, as it is written, I have made you father of many nations. He is our father in the sight of God in whom he believed. The God who raises the dead and calls things that be not as though they were. 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. You see the phrase? God who quickens or raises the dead. చూడండి, ఇక్కడ ఆ మాట మీరు చూసారా? మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. And then now Paul explains. He says, verse 18, Abraham,
against all hope. Abraham in hope believed, so he became father of many nations, just as it has been said to him, so shall your offspring be. చూడండి 18వ వచనం నుంచి పౌలు పైన చెప్పిన మాటను వివరిస్తూ ఉన్నాడు. నీ సంతానమును ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. Verse 19, without weakening in his faith, he faced the fact that his body was as good as dead. 19వ వచనం Since he was about 100 years old and Sarah's womb was also dead. 19వ వచనం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ So he faced the fact that there are two dead people. కాబట్టి అక్కడ ఒక విషయం మనకు ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. అదేంటంటే వాళ్ళ శరీరాలు My body is as good as dead, Sarah's womb is as good as dead. కాబట్టి అబ్రహాము యొక్క శరీరం కూడా మృతతుల్యం అయిపోయినట్టుగా ఉంది, సారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనట్టుగానే ఉంది. Verse 20, yet he did not waver through unbelief regarding the promise of God, but was strengthened in faith and gave glory to God. 21, being fully persuaded that God has power to do what he has promised. God has power to do what he has promised. 20-21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసము వలన బలము పొందిన. చూడండి, దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పిన దానిని, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. So what did Abraham believe? That God, my God, is a God who raises the dead. He has power. He is the Lord God Almighty. He has power to fulfill his promises. కాబట్టి అబ్రహాము దేనిని యందు ఆయన విశ్వాసం ఉంచాడంటే దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఎలాగ విశ్వాసం ఉంచాడంటే దేవుడు మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు అని విశ్వసించాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు అబ్రహాం. What did Paul and his co-workers believe? That though this situation is beyond us to endure, but our God is one who raises the dead. అదే విధంగా పౌలు అతనితో ఉన్నటువంటి సహచరులు వాళ్ళు ఏం విశ్వసించారంటే ఈ యొక్క పరిస్థితి ఇది మా శక్తికి మించింది, మేము తట్టుకోలేము, మా సామర్థ్యానికి మించినది అయినప్పటికీ కూడా దేవుని యందు మేము నమ్మకం ఉంచుతాం, ఎందుకంటే మా దేవుడు మృతులను ఆయన లేపేటువంటి దేవుడిగా ఉన్నాడు. Troubles are time to trust in Jesus. కాబట్టి కష్టములు అనేవి ఎటువంటి పరిస్థితులు, కష్ట సమయము అనేది యేసుక్రీస్తు ప్రభువారి యందు మనము నమ్మకం ఉంచేటువంటి పరిస్థితి అది. To trust his word, to trust his power, to trust his faithfulness. ఆయన యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచడానికి, లేకపోతే నమ్మకం ఉంచడానికి, ఆయన యొక్క వాక్యం యందు నమ్మకం ఉంచడానికి మనము ఈ యొక్క కష్ట సమయములు అనేవి మనకు ఎంతో ఉపయోగకరమై ఉన్నాయి. See what Sarah believed. Turn to Hebrews chapter 11. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. అక్కడ శారా దేని యందు విశ్వాసం ఉంచిందో మనం చూస్తాం. And verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 and 11 సార్. Yes. 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. Here it is that she considered him faithful who has promised. చూడండి, శారా కూడా దేవుని యందు నమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఈ వచనం ద్వారా. ఆమె వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి శారా నమ్మింది. Abraham believed God has power to fulfill what he has promised. Sarah believed God is faithful to his promises. చూడండి, అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని అబ్రహాము నమ్మాడు. శారా అయితే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఆయన నమ్మతగిన వాడు అని చెప్పి శారా విశ్వసించింది. Troubles are time to trust in Jesus. కాబట్టి కష్టములు అనేవి ఎటువంటి సమయము మనము కష్ట సమయాల్లో మనం ఉన్నామంటే ఆ సమయము
మనము దేవుని యందు నమ్మకం ఉంచేటువంటి సమయము, యేసు ప్రభువారి యందు నమ్మకం ఉంచేటువంటి సమయమై ఉంది. And lastly, troubles are times that pass and not last, and can be times of triumph. Sir, can you please come again? Troubles are times that pass and don't last. చూడండి, కష్టములు అనేవి అవి గతించిపోయేవిగా ఉన్నాయి, కానీ అవి ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటివిగా ఉండవు. And they can be times of triumph for us and for the glory of God. అంత మాత్రమే కాదు, కానీ ఈ కష్టములు అనేవి మనకు జయమునిచ్చేవిగా ఉన్నాయి, తర్వాత దేవునికి మహిమ తెచ్చేటువంటి పరిస్థితులుగా కూడా ఉన్నాయి. What did Paul told to the church of Corinth? God has delivered us from such a deadly peril, and now we trust him more. He will deliver us from every peril in the future. చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు మనం చూసాం కదా, కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ, దేవుడు మమ్మల్ని అటువంటి కఠిన పరిస్థితిలో నుంచి, అటువంటి కష్ట సమయంలో నుంచి ఆయన మమ్మల్ని తప్పించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక ముందుకు కూడా ఆయన మమ్మల్ని తప్పిస్తాడు అనేటువంటి విశ్వాసం మేము కలిగి ఉన్నామని చెప్తున్నాడు పౌలు. When God delivers his people, he delivers like God. దేవుడు తన ప్రజలను విడిపించినప్పుడు ఆయన దేవునిలా తన ప్రజలను ఆయన విడిపిస్తాడు. Genesis chapter 15 verse 14. ఆది కాండము 15వ అధ్యాయము 14వ వచనం. Here the Lord told Abraham about how he will deliver his people from Egyptian bondage. ఇక్కడ దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తాడనే విషయాన్ని. Genesis 15:14. But I will punish the nation they serve as slaves, and afterwards they will come out with great possessions. 15వ అధ్యాయము 14వ వచనం ఆది కాండము. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయటికి వచ్చెదరు. How can slaves be delivered and come out with great possession? చూడండి, బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఎలాగూ విడిపింపబడి వాళ్ళు ఆస్తికర్తలుగా ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వస్తారు? Power of God. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. When they came out laden with silver and gold, not with empty pockets. చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారో, ఆ బానిసత్వం నుంచి వాళ్ళు ఎంతో ఆస్తి కలిగినటువంటి వారుగా, లేకపోతే బంగారము వెండితో తూగుతూ వారు ఆ యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ ఖాళీ హస్తాలతో వాళ్ళు రాలేదు. Troubles are times that pass and can be times of great possession. చూడండి, కష్ట సమయములు అనేవి అవి గతించిపోతాయి, అంత మాత్రమే కాదు, కానీ అవి మనకి ఎంతో లాభాన్ని చేకూర్చేవిగా కూడా ఉంటాయి. Psalm 18. కీర్తన 18. Here David writes about the victories the Lord gave him. దేవుడు తనకిచ్చినటువంటి విజయాలను గురించి ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. Psalm 18 verse 19. 18వ కీర్తన 19వ వచనం. 17 to 19. 17 నుంచి 19వ వచనం వరకు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. See verse 17 first. David says, he rescued me from my powerful enemy who were too strong for me. 17వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దావీదు ఈ విధంగా చెప్తున్నాడు, బలవంతులకు నా పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఎంతో బలిష్ఠులైనటువంటి వారి చేతుల నుంచి దేవుడు నన్ను తప్పించాడని చెప్తున్నాడు. But not only he delivered, verse 19, he brought me out into a spacious place. 19వ వచనానికి వచ్చేసరికి దావీదు చెప్తున్నాడు, నన్ను వారి చేతుల నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ విశాలమైనటువంటి స్థలంలోనికి దేవుడు నన్ను తోడుకుని వచ్చాడని చెప్తున్నాడు. When God delivers his people, he delivers them like God. కాబట్టి దేవుడు తన ప్రజలను ఆయన విమోచించినప్పుడు, తన ప్రజలకు విడుదలనిచ్చినప్పుడు ఆయన దేవునిలా తన ప్రజలకు ఆయన విడుదలనిస్తాడు. So the times of trouble are times that pass and not last. కాబట్టి కష్ట సమయములు, కష్ట పరిస్థితులు అనేవి అవి గతించిపోయేవిగా ఉన్నవి, కానీ అవి నిలిచిపోయేవిగా లేవు. Lord said, call unto me in the day of trouble.
I will deliver you and you will honor me. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట మనం చదువుకుంటాం కదా బైబిల్లో. సారీ, Psalm 50 verse 15. కీర్తన గ్రంథము 50:15. Yes. 50వ కీర్తన 15వ వచనంలో మనం ఈ విధంగా చూస్తాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. I will deliver you and you shall glorify me. నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. So times of trouble are times to be together. కాబట్టి కష్ట సమయంలో అనేవి మనము మన సాటి వారితో, మన కుటుంబంతో, మన సహోదరులతో మనం కలిసి ఉండేటువంటి సమయము. Times of trouble are times when Jesus is with us. కాబట్టి కష్ట సమయములు అనేవి యేసు ప్రభువారు మనతో ఉండేటువంటి సమయము. Times of trouble are times to trust Jesus's word. కష్ట సమయములు అనేవి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను మనం నమ్మేటువంటి సమయము. And times of trouble pass and do not last. కష్ట సమయములు అనేవి గతించిపోయే సమయంగా ఉంది, కానీ అది నిలిచి ఉండేటువంటి సమయం ఎంత మాత్రం కూడా కాని కాదు. In these times of trouble, let us do this and see the hand of God working in our lives. కాబట్టి ఈ కష్ట సమయంలో మనము వీటిని పాటిద్దాం. దేవుని యొక్క హస్తము మనకు సహాయం చేయడము మనము నేర్చుకుందాం. లేకపోతే దానిని మనము మన జీవితాల్లో దాన్ని మన యొక్క విశ్వాసంతో దానిని చూద్దాం. May the Lord bless us all. దేవుడు మనందరినీ దీవించును గాక. అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనులు సోదరుడు అనురోధ్ గారిని బట్టి ప్రభుకు తర్జుమా చేసిన సోదరుడు జస్టిని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. వాక్యము ఈ దినం మాకు చాలా దీవెనకరంగా ఉంది. ఒక వాక్యం వినింటేనే వాక్యం మాకు దీవెనకరమే, బలపరచబడినాము అన్నవారు ఎవరైనా ఉంటే చెప్పులు గడి ప్రభువును సిద్ధించండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. ఈ యొక్క వైరస్ నుంచి ప్రభు త్వరగా విడుదల దయచేయడానికి ప్రభు చిత్తమైతే ఆయన సమయంలో ప్రభు మరొకసారి సంఘములో మనం అందరం కలిసి ప్రభువును ఆరాధించడానికి ఒకరికొకరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో బలపరచుదాం. మరి నూతన మాసంలో ప్రవేశించాం. ఇది 3వ దినం ఆల్రెడీ. మరి మిగతా ఈ మాసమంతా ప్రభు తన కృప కనికరము ఆయన మన మీద ఎక్కువగా దయచేయడానికి మనము ప్రార్థనలో మనం ఒకరినొకరము జ్ఞాపకము చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ దైవజనులను మా మధ్యకు నడిపించి ప్రభువా దివ్యమైన సందేశాన్ని మేము వినగలిగినాం. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే వాక్యానికి స్పందించారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. మీ దాసుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాకాలస్యమైతే మరి యొక్క పరిశుద్ధి దినం వాక్యంలో ఏకీభవించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ విత్తబడిన వాక్యమునకు చేరి వచ్చిన విశ్వాసులకు సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశించి దీవించును గాక.